నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగం చేమర్ గాను శ్రీమతి ఉమాకుమారి గారు, శ్రీ రామానంద శర్మ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి ఈరోజు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో శ్రీమతి ఉమాకుమారి గారి, శ్రీ రామానంద శర్మ గారి కుమారుడు శ్రీ సుందరరామ కార్తిక్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు షిరిడి సాయిబాబా పూజ మరియు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ సుందరరామ కార్తిక్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జపకాలు కోరుకుంటూ కోటి కాంతల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే శ్రీ సుందరరామ కార్తిక్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు, అలాగే మీ పేరు పైన ఈరోజు షిరిడి సాయిబాబా పూజ చేయడం జరుగుతుంది. అలాగే సుందరరామ కార్తిక్ గారికి వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు షిరిడి సాయిబాబా ఆశీస్సులతో షిరిడి సాయిబాబా పూజ చేయడం జరిగింది. అలాగే సుందరరామ కార్తిక్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమంతో మీకు బర్త్డే విషెస్ అండి. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, Ramamurthy garu, happy birthday to you, may God bless you, may God bless you, may God bless you, Sundar Ramamurthy garu. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సుందరరామ కార్తిక్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి ఉమాకుమారి గారికి, శ్రీమతి రామానంద శర్మ గారికి, శ్రీమతి భావన గారికి, శ్రీ శ్రేయస్ శ్రీధర్ గారికి, చిరంజీవి ఇందిరా శ్రేయస్ గారికి, చిరంజీవి వేదాంత్ శ్రేయస్ గారికి, అలాగే శ్రీ సుందరరామ కార్తిక్ గారికి, నిఖిల శర్మ గారికి, శ్రీ కె సూర్యనారాయణ శర్మ గారికి, డాక్టర్ శ్రీమతి జయలక్ష్మి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడూ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించాలని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఉమాకుమారి గారికి, శ్రీమతి భావన గారికి, శ్రీమతి నిఖిలా శర్మ గారికి, డాక్టర్ శ్రీమతి జయలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య సార్ కుమారి పిషలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మందితో 1000 మందితో చేపిస్తున్న వెంకటేశ్వర సార్ మరియు పిషలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి ఉమాకుమారి గారు, శ్రీ రామానంద శర్మ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే బూందీ మిక్చరు, అలాగే స్వీట్ మర్ద కాజా, అలాగే రైసు,
అలాగే దొండకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.